అల్లూరు జిల్లా పెదబయలు మండలంలో ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర 125వ రోజుకు చేరుకుంది. యాత్ర 3 రోజులు పూర్తి చేసుకోవడంతో ముగింపు రోజు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అల్లూరు జిల్లా జేఏసీ చైర్మన్ రామారావు ద్వారా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదివాసీ ప్రాంత ఉద్యోగాలని స్థానిక ఆదివాసీలకి కల్పించేలా చట్టం చేస్తామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చి ఇప్పుడు మరిచిపోయారన్నారు. షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం చేసేంత వరకు ఆదివాసీలందరూ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ చట్టం చేయడం ఆదివాసీలకు చారిత్రక అవసరమే కాదు, టీడీపీ ప్రభుత్వం యొక్క గురుతర బాధ్యత కూడా అని రామారావు ద్వారా అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటే షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం చేయకపోతే ఆదివాసీ జేఏసీ ఉద్యమాలు తీవ్రతరం చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని హెచ్చరించారు. ఈరోజు వ్యాధిలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈరోజు మా ఆదివాసులంతా మరి షెడ్యూల్ ప్రాంతాలకు రాజ్యాంగం నిర్దేశించిన ప్రత్యేక పాలనా నియమాలను పరిగణలోకి తీసుకోకుండా స్థానిక ఆదివాసులతో ఉప విచార నియామకాలను నిర్దేశించిన జీవో నంబర్ 2020 సూచన కొరకు తెలియజేసింది. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసుకుని పోరాటం